శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్కి విశేష స్పందన వస్తుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ కార్యాలయం పోటెత్తింది. 4 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సెంటర్ని క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ మెలకువలను సూచించారు. నాలుగో సోమవారం నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ రెవెన్యూ క్లినిక్ని చేయడం జరుగుతుంది. మిగతా 3 వారాలు డివిజనల్ స్థాయిలో ఈ రెవెన్యూ క్లినిక్లు జరపబడతాయి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అండ్ మాకు దీనికి సంబంధించిన మార్గనిర్దేశకాలు కూడా అందడం జరిగింది. ఇందులో రెగ్యులర్ పీజీఆర్ఎస్కి దీనికి ఉన్న మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ రికార్డులు మొదలైనవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా అన్నీ కూడా పెట్టుకొని ఉంచుకుంటారు. ఏవైతే గ్రీవియన్సెస్ వస్తాయో వాటిని కూర్చోబెట్టి ప్రశాంతంగా విని ఆ గ్రీవియన్స్ సంబంధించి ఆ విఆర్ఓ తోటి వెంటనే ఏదైనా వెరిఫికేషన్ చేయాల్సి వస్తే వెంటనే వెరిఫికేషన్ ఆన్ ద స్పాట్ చేస్తారు. ఏదైనా కొన్ని సర్వే కూడా చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అవి కూడా చేయడం జరుగుతుంది. సో అడంగల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, లేదంటే మ్యూటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా అంటే పట్టాదారు పేర్లు మార్పులు ఉంటాయి. తర్వాత అసైన్మెంట్ పట్టా రిక్వెస్ట్ ఉంటాయి మాకు. తర్వాత కొంతమందికి ఎఫ్ లైన్ జాయింట్ ఎల్పిఎంస్ సబ్ డివిజన్, తర్వాత కొంతమందికి 22A చుక్కల భూమిలోంచి తొలగింపు మొదలైన